హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ టు ద ఛానల్. నేను మీ దివ్య. మా ఊరిలో ఈ రోజుతో తిరునాళ్ళు మొదలయ్యి 7 రోజులైంది. అంటే ఇవాళ లాస్ట్ రోజు అనమాట. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి గుడి దగ్గర అన్నదానం చేస్తారు. అన్నదానం చేసి నైట్ స్వామివారికి కళ్యాణం చేసిన తర్వాత స్వామివారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈరోజు ఉభయం వచ్చేసి పల్లెపాలెం ఫ్లాట్ వాళ్ళది. నిన్న ఆంజనేయ స్వామి ఫ్లాట్ వాళ్ళదనమాట. నిన్న కొంచెం తీశాను కానీ వీడియో, ఇంకా పాప ఏడుస్తూ ఉండేసరికి ఇంటికి వచ్చేసాను. పల్లెపాలెం ఫ్లాట్ వాళ్ళది ఈరోజు అంటే చివరి రోజు కదా, వాళ్ళకి ఇచ్చిన కార్యక్రమం మంగళ వాయిద్యాలు. గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి అన్నం తినేసి ఇంక ఇంటికి వచ్చి పెళ్ళింటికి వెళ్ళాము. మొన్న షార్ట్స్లో పెట్టాను కదా పెళ్లి పనులు మొదలు అని, అందులో నేను ఎవరు ఏంటి అనేది చెప్పలేదు. పెళ్ళి వచ్చేసి మా అత్త వాళ్ళ కొడుకుకి అనమాట. పెళ్లి కొడుకు అమ్మ నాకు అత్త అవుతారు, నానమ్మ సైడ్ బంధువులు. ఇంట్లో పెయింట్తో ముగ్గులు వేసి రంగులు వేస్తున్నారనమాట. అందుకని మమ్మల్ని కూడా పిలిచారు వేయమని. నేను మా వదిన వాళ్ళు ఇంకా కొంతమంది కలిసి ముగ్గులైతే వేశాము. కలర్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి. అప్పటికి కోవూరికి వెళ్ళారు తీసుకొద్దామని. బట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ అందులో ఆ రోజు సండే అనమాట, అందుకని షాప్స్ అయితే లేవు ఆ రోజు. ఇంకా అందుకని ఓన్లీ వైట్ పెయింట్తో ముగ్గులు మాత్రమే వేశాము. నేను 1-2 ముగ్గులు వేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట పని చేసుకోవడానికి. మిగతావి మా వదిన వాళ్ళు వేసుకున్నారు.
ఇక ఈరోజు చివరి రోజు కదా, స్వామివారికి కళ్యాణం చేశారు. గుడి దగ్గరికి వెళ్ళాము నేను మా అమ్మ కళ్యాణం చూడడానికి. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్, నేను ఇక్కడికి వచ్చి 5 ఇయర్స్ అయిందనమాట. బట్ ఎప్పుడు తిరునాళ్ళకి లాస్ట్ రోజు కళ్యాణం చూడడానికి రాలేదు, ఇదే రావడం నేను. కళ్యాణం అయిపోయిన తర్వాత పల్లిపాలెం ఫ్లాట్ వాళ్ళు ఉభయం తీసుకొచ్చేంత వరకు భవనం దగ్గర సాంగ్స్ పాడుతూ ఉన్నారనమాట. ఇది భవనం అంటారు. ఇక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి జరుగుతాయి తిరునాళ్ళప్పుడు. కాసేపటి తర్వాత పల్లిపాలెం ఫ్లాట్ వాళ్ళు స్వామివారికి ఉభయం తీసుకొచ్చారు. వీళ్ళు డీజేతో వచ్చారనమాట.
స్వామివారికి ఉభయం ఇచ్చే కార్యక్రమం అలాగే పూజ అయిపోయిన తర్వాత మా సైడ్ ఫ్లాట్ వాళ్ళు అంటే పడమర ఫ్లాట్ వాళ్ళు కోలాటం వేశారు. నేను ఈ కోలాటం 2-3 పాటలు చూసి వెళ్ళిపోయాను ఇంటికి. అప్పటికే టైం 11-12 అయిపోయిందనమాట. ఇంక పాప కూడా నాతోనే ఉంది, నిద్రపోలేదు. ఇంకెందుకని ఇంటికి వెళ్ళిపోయాము. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ ఏం జరిగిందని నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైంది కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.